ఒక విషయాన్ని ఇమాజిన్ చేయండి. కారులో పెట్రోలు, డీజిలు అవసరం లేకుండా కేవలం వాటర్‌తో నడిపిస్తే ఎలా ఉంటది? యెస్. ఇది ఊరికే చెప్పట్లేదు నేను. రియల్‌గానే పెట్రోల్, డీజిల్‌తో పని లేకుండా కేవలం వాటర్‌తో ఒక కారుని నడిపిస్తున్నారు ఒక బయో సైంటిస్ట్. అస్సలు అలాంటి కార్ నిజంగా ఉంటుందా? ఉంటే మాకు పరిచయం చేయండి అని అనుకుంటున్నారా? డెఫినెట్‌గా పరిచయం చేస్తాను. ఇప్పుడు మీకు డైరెక్ట్‌గా చూపిస్తాం మేము. ఎలా అసలు పెట్రోలు, డీజిలు లేకుండా ఎలా నడుస్తుంది? రూ. 80 దాటిపోయినటువంటి పెట్రోలు, డీజిలు వేసుకోవాలంటే కొన్నిసార్లు కార్లు ఉన్నా కూడా వేసుకోలేక అలా వదిలేసి బైకుల మీద తిరిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి బైక్ అయితే అనేసి. కానీ ఇలా డీజిల్, పెట్రోల్ అవసరం లేకుండా వాటర్‌తో నడవచ్చు బండి అంటే ఖచ్చితంగా అందరం కార్లే తీస్తాం బయటికి. అలాగే బైకులను కూడా మనకి అవి ఇచ్చేటువంటి మైలేజ్ 50యో, 60యో లేకపోతే 70యో, 80యో ఉంటే దానికి వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇస్తారట. ఆ ఇంజెక్షన్ తోటి ఖచ్చితంగా బైక్ మైలేజీ 20 నుంచి 40% పెరుగుతుందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక్కసారి చూద్దాము. ఆ సైంటిస్ట్ మనతోనే ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ కారు చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ కారు వాటర్తో నడుస్తుంది. నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు మా ప్రేక్షకులకు కూడా చూపిస్తాము, తప్పకుండా మా వ్యూవర్స్కి కూడా చూపిద్దాము. అసలు ఎలా మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? మొట్టమొదటిసారిగా మేము వాటర్ తోటి సర్వ ప్రాణికోటికి కూడా జీవనాధారం నీరు. నీరు లేకపోతే ఏ ప్రాణి ఈ సృష్టిలో జీవించలేదు. ఇలాంటి పరిస్థితిలో వాహనాలకు ప్రత్యేకంగా డీజిల్, పెట్రోల్ ఎందుకు కావాలి, వాటర్ తోటి మనం ఎందుకు నడిపించకూడదు అని మేము ఆలోచిస్తున్న సమయంలో ప్రత్యేకించి క్రయోజనిక్ ఇంజిన్స్, రాకెట్స్ నడుపుతూ ఉన్నారు. మనకి క్రయోజనిక్ ఇంజిన్ రాకెట్ ఏం జరుగుతుంది అంటే జిఎస్ఎల్వి అంటే జీరో శాటిలైట్కి పిఎస్ఎల్వికి మధ్యలో మాత్రమే ఆ ఇంజిన్ నడుస్తుంది. అక్కడ ఆక్సిజన్ దొరకదు. అందరికీ తెలియని విషయం ఏంటి అంటే మనం పెట్రోల్ మాత్రమే కొంటున్నాము, ఇంకా ఆపోజిట్ ఎనర్జీ ఇంకొకటి ఏదైనా అవసరం ఉన్నా కానీ మనం కొనే అవసరం లేదు. అందరికీ తెలియని విషయం ఇది. బట్ 1 లీటర్ పెట్రోల్ మనకి మండాలి అంటే 10,000 లీటర్ల గాలి కావాలి. 10,000 లీటర్ల గాలి ఉంటే మాత్రమే 1 లీటర్ పెట్రోల్ మండుతుంది. ఇలాంటి పరిస్థితిలో 1 లీటర్ పెట్రోల్ని మనం మండించే ఇంధనానికి అయ్యే ఖర్చు కన్నా 10,000 లీటర్ల గాలిలో ఉండే ఆక్సిజన్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ. సో దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో పొల్యూట్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఢిల్లీ లాంటి ఏరియాస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో 16-15% ఆక్సిజన్ పడిపోయి హ్యూమిడిటీ క్యాప్చరైజేషన్ అయిపోయి కార్బన్ డిపాజిట్స్, డయాక్సైడ్స్, మోనాక్సైడ్స్, సాక్స్, నాక్స్ ఇవన్నీ కూడా పెరిగిపోయి ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో తిరగలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడి నుంచి అప్ టు డిసెంబర్, జనవరి ఎండింగ్ వరకు కూడా డీజిల్ వాహనాలన్నింటినీ కూడా బ్యాన్ చేసేసారు. అక్కడ నడవడానికి లేదు అసలు. ఆ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ నడవకూడదు అక్కడ ఢిల్లీలో. ఇక్కడ సో అక్కడ సరి బేసి సంఖ్య కూడా పెట్టారు అక్కడ. అంటే ఏమైతుంది, అక్కడ ప్రతి 2 వాహనాలకి, ప్రతి 3 వాహనాలకి ఒక వాహనాన్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. అంటే ఇలాంటి పరిస్థితిని మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని మనం పాడు చేసుకుంటూ జీవితాలని ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యకరమైన సిచ్యువేషన్స్ తెచ్చుకుంటూ వీటన్నిటికీ మనం బలి అవుతున్నాము అనే ఒక విషయాన్ని మేము సుమారు 2002లో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. 2002 నుంచి 2005 వరకు కూడా రీసెర్చ్ బేస్లో డెవలప్మెంట్స్ చూసాం. ఈ రీసెర్చ్ బేస్లో మాకేం తెలిసినాయి అంటే నేచురల్గా నేచర్ ఎనర్జీస్ని ఏ విధంగా తయారవుతున్నాయి. అసలు పెట్రోల్, డీజిల్ కూడా ఇది ఎలా తయారైంది, భూమిలో కొన్ని సంవత్సరాల పాటు కుళ్ళిపోయిన కళేబరాలు వీటన్నిటి నుంచి దిగిన హైడ్రో సాలిడ్సే ఈ హైడ్రోకార్బన్స్. అంటే మనకన్నా ముందల నివసించిన జీవరాశి యొక్క ద్రవ్యరాశే ఈ హైడ్రోకార్బన్, అదే క్రూడ్ ఆయిల్. సో ఇలాంటి ఈ ఫ్లూయిడ్స్ని మనం అది ఎక్కడ ఉండాలి, పనికిరాని నేలలో, అంటే భూమి యొక్క సారవంతమైన నేలలో కాకుండా భూమి యొక్క పూర్తి అడుగు భాగంలో, అంటే సుమారు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోతులో అది అవైలబుల్ ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు మనం ఇంజనీరింగ్ సిస్టమ్స్లో నేను చదువుకున్నాను, ఇంజనీరింగ్ చేశాను అనే ఉద్దేశంతో దానికి ఒక బోర్వెల్ వేసేసేసి దాని నుంచి అవన్నీ బయటికి తోడేసేసి దాన్ని బయట ఎనర్జీగా కన్జ్యూమబుల్ చేస్తున్నాం. అసలు ఈ పెట్రోలు, డీజిల్ లేకుండా పూర్వం మనకి వెహికల్స్ నడవలేదా అంటే ఖచ్చితంగా మనకు నడిచినాయి. గుర్ర బళ్ళు ఉన్నాయి, ఏనుగు బళ్ళు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎడ్ల బండ్లు ఉన్నాయి. వాటన్నిటి మీద ప్రతి ఒక్కడు నడిచాడు, కాలుష్యం లేని జీవితాన్ని అనుభవించాడు. కానీ మోటారు వాహనాలకి ఏదో ఒక ఫ్యూయల్ అయితే అవసరం కదా. ఖచ్చితంగా అవసరం. దీనికన్నా మోటారు వాహనాలకు కూడా పూర్వం మనకి పుష్పక విమానం అనే ఒక గొప్ప కాన్సెప్ట్ ఉంది. సో ఆ విమానంలో ఫ్యూయల్ ఉండదు. ఓకే, ఇంద్రాది దేవతలు అందరూ వాడారు అనేది మనకి స్టోరీస్లో అయితే ఉంది, కానీ మనం చూడలేదు. కాబట్టి ఇప్పుడు కార్లు,
పెట్రోల్ డీజిల్ లేకుండా ఎలా మేము ఎలా తీసుకొచ్చామనేది మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ కమ్. వెహికల్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేసిన యొక్క 5 మినిట్స్కి ఈ యొక్క మెటీరియల్ అంతా స్టార్ట్ అయిపోయి ఇంజిన్ ద్వారా డైరెక్ట్గా మనకి హైడ్రోజన్ కంబషన్లోనే, అంటే సాధారణంగా అందరూ వాటర్ అనుకుంటే వాటర్ తోటి నీరు వెహికల్ ఎలా నడుస్తుంది అనేది అందరికీ ఉండే ప్రశ్నార్థకమైన ఆలోచన. సో ఈ ప్రశ్నార్థకమైన ఆలోచనకి మనం చేస్తున్నది ఏంటయ్యా అంటే, ఒకసారి వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈ 2 గ్యాసెస్ కలిసి ఉంటాయి. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి ఉండటం ద్వారా వాల్యూస్ అన్నీ కూడా వెహికల్లో వాటర్ తోటి డైరెక్ట్గా కంబస్టిబుల్ అవ్వవు. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనం హైడ్రాలసిస్, ఎలక్ట్రాలసిస్, థర్మాలసిస్ అనే ఒక 3 రకాల డైరెక్ట్ టెక్నాలజీస్ని కూడా మనం ఈ యొక్క బాక్స్లో మనం సెట్ చేయడం జరిగింది. ఈ బాక్స్లో సెట్ చేసిన విధానానికి డైరెక్ట్గా వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క కిట్లో నుంచి హైడ్రోజన్ గ్యాస్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. తయారైన హైడ్రోజన్ గ్యాస్ నేరుగా ఈ పైప్లో నుంచి మనకి ఇంజిన్లో కనెక్ట్ చేయబడుతుంది. ఇంజిన్లో కనెక్ట్ చేసే దానికన్నా ముందరగా మనం బయట వాహనాలకి ఈ వాహనానికి ఏంటి ప్రత్యేకత అనే దాన్ని ఒకదాన్ని లైవ్లీ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా చూడొచ్చు. మేడం, ఒక చిన్న విషయంలో మీరు ఇక్కడ గమనించవచ్చమ్మా, మనం దీంట్లో హైడ్రోజన్ కిట్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇప్పుడు హైడ్రోజన్ మీదకి కనెక్ట్ అయింది. జస్ట్ ఒకసారి ప్లీజ్ స్మెల్ దట్. మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ నుంచి గ్యాసెస్ వస్తుందమ్మా. ఓకే, ఈ గ్యాసెస్ని మీరు ఒకసారి స్మెల్ చేయండి ప్లీజ్. ఏం స్మెల్ వస్తుందండి? ఏం స్మెల్ లేదండి. అండ్ అట్ ది సేమ్ టైం ఒక మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుందా? ఏమో కానీ నాకైతే స్మెల్ అయితే పెద్దగా ఏమనిపించలే. మామూలుగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్మెల్ వస్తుంది. ఎస్, ఇప్పుడు డీజిల్ స్మెల్ లేదు, పెట్రోల్ స్మెల్ లేదు. దాంతోపాటు ఇంకొక ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉంటుంది. స్మెల్కి ఈ ఫ్లేవర్ అని చెప్పలేము. బట్ ఇదేం జరుగుతుందంటే, వెహికల్లో కొద్దిపాటి డీజిల్ కూడా కన్జ్యూమ్ అవుతుంది. అంటే 80% వాటర్ను మాత్రమే మనం ఈ కిట్లో ఇన్స్టాల్ చేసాము. 20% డీజిల్ వెళ్తుంది. సో డీజిల్ మామూలు డీజిల్ ట్యాంక్ లోనే వేసేస్తాము. డీజిల్ ట్యాంక్ నుంచి డైరెక్ట్ గా వెహికల్ లోకి తీసుకుంటుంది. 20% మాత్రమే తీసుకుంటుంది. వాటర్ తోటే కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం వెహికల్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో మనం చూస్తాము. నీటితోటి వాహనం నడుస్తుందా నడవట్లేదా అని ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం చెప్తుంది ఏంటంటే, 1 లీటర్ నీటి నుంచి అనేక కోటాను కోట్ల హైడ్రోజన్ అయాన్స్ని మనం సపరేట్ చేసి H2O హైడ్రోజన్ని సపరేట్ చేస్తున్నాం. సపరేట్ చేసే యూనిట్ని అక్కడ చూసాం. దాన్ని నేరుగా వెహికల్ యొక్క కింద భాగంలో నుంచి ఆ పైప్ని డైరెక్ట్గా తీసుకొచ్చేసేసి వెహికల్లో సక్షన్లోకి ఇచ్చేయటం జరిగింది. ఏదైతే పెట్రోల్ డీజిల్ పార్ట్ ఎలా అయితే తీసుకుంటున్నాయో అలాగే దాని పైప్ లైన్ పర్టికులర్గా తీసుకొచ్చేసేసి కొన్ని పైప్ లైన్స్ దీనిలో పర్టికులర్గా మనం ఇక్కడ వెహికల్లో అమర్చడం జరిగింది. ఈ పైప్ లైన్స్ ద్వారా ఏం జరుగుతుందంటే, వెహికల్లోకి హైడ్రోజన్ అనే గ్యాస్ని పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ వాహనంలోకి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఇగ్నిషన్ అనేది 100% ఫైరింగ్ అనేది జరుగుతుంది. చాలా చాలా స్మూత్గా ఉంటుంది. హైడ్రోజన్ వాటర్ ఇంజిన్ చాలా స్మూత్గా ఉంటుంది. వాటర్తో నడిచేటప్పుడు హైడ్రోజన్ అనేది 100% కంబస్టిబుల్. ఓకే, ఇది మ్యాక్సిమం నార్మల్గా ఉండేదేమో అంత కంబస్టిబుల్ కాదు. ఇంజిన్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఇట్లా ఏదైతే ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత హైడ్రోజన్ కరోజివ్ మెటీరియలే. హైడ్రోజన్ అనే గ్యాస్కి ఆటోమేటిక్గా అది కరోజివ్ చేసే యొక్క తత్వం ఉంటుంది. దాన్ని కరోజివ్ చేయకుండా నాన్ కరోజివ్ మెటీరియల్స్గా మనం తయారు చేసే విధంగా మనం వాటర్ ఫ్లూయిడ్లోనే ఒక లిక్విడేషన్ థెరపీ చేస్తాము. సో దాని ద్వారా తయారైన హైడ్రోజన్ ఎట్టి పరిస్థితుల్లో కరోజివ్ చేయదు. అలాంటి ప్రికాషన్ మనం ఫార్ములాలోనే మనం ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఎక్సలేటర్ రైజ్ చేస్తున్నారు. మనం చాలా క్లియర్ ట్రాన్స్పరెంట్ క్లాత్ ఒకటి తీసుకున్నాం. ఈ యొక్క క్లాత్ తోటి there is no single spot of carbon. ఓకే, ఇది వాహనం కాకుండా వేరే ఏ వాహనాన్ని మనం చెక్ చేసినా కానీ 100% వాటర్ పెట్రోల్ డీజిల్ తోటి మన కంబషన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కార్బన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
ఆ ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ ద్వారానే కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతాయి, దాని ద్వారానే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురవుతుంది. ఇప్పుడు ఎంత కాస్ట్ అవుతుందండి ఒక వెహికల్ లో ఇలా ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మొత్తం ఈ కిట్ అంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఒక 100cc బైక్ కి 20,000 ఆ రేషియోలో ఉంటుందండి బైక్ అయితే. ఒక బైక్ అయితే. అదే ఒక కార్ కి అయితే నియర్లీ సీసీని బట్టి, ఇది ప్రస్తుతం 2 లీటర్ ఇంజిన్ అండి, దీనికైతే నియర్లీ 4.8 lakh వరకు ఖర్చు అవుతుంది. 4,80,000 సమ్ మోర్ 5 lakhs 5.5 lakh అట్లా అవుతుంది మనకి. సీసీ పెరిగి ఎస్ మినిమం 20,000 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 10 lakhs వరకు ఉంటుంది. టూ వీలర్ కార్ కి మినిమం 1.5 lakh 1.8 lakh నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. 1.5 lakh అప్ టు 10 lakhs వరకు వెళ్ళిపోతుంది. బైక్స్ కి అయితే మినిమం 20,000 మాక్సిమం 35-40 బైక్స్. ఎంత టైం పడుతుంది ఇన్స్టాల్ చేయడానికి? సో ఇది కేవలం 15 నిమిషాలు ఇన్స్టాల్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం తయారు చేసి మార్కెట్ చేయబోయే కూడా ఇంత భారీగా ఉండవు ఆ ఎక్విప్మెంట్స్. ఒక చిన్న ల్యాప్టాప్ ఎలా ఉందో అలా స్లేట్ లాగా లైక్ ఇలా మిర్రర్ మీద కూడా ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేయొచ్చు. సైజ్ రెడ్యూస్ చేసేస్తున్నాం. అండ్ ప్రతి ఏరియాలో ఎక్కడ కావాలంటే టాప్ ఆఫ్ ది వెహికల్ కానీ బేసిస్ లో చేశారా లేకపోతే ఇప్పటివరకు చాలా వెహికల్స్ కి వేశారా? లేదండి, మేము ఆల్రెడీ ఇది అనేక రకాలైన వాహనాలకి చేసాము. అదే విధంగా ఏవియేషన్ టెక్నాలజీస్ లో కూడా అంటే ఫ్లైట్ ఇంజిన్స్ లో కూడా మనం వాడాము. సో ట్రయల్ బేసిస్ లో వీఆర్ మేకింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీసీ బేసిస్ లో ఇంజిన్స్ లో మనం తయారు చేసాం. మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయా అండి? ఎస్ 100% అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ తోటి, ఆ కంపెనీ పేరు మీదుగా అన్ని పర్మిషన్స్ ని మనం తీసుకొని, ఇది మన ఓన్ టెక్నాలజీ, దిస్ ఈజ్ అవర్ ఓన్ టెక్నాలజీ, మేము సొంతగా ఇన్వెంట్ చేసింది కాబట్టి కాపీ రైట్స్ కూడా మాకే ఉంటాయి. దీని యొక్క ఫార్ములైజ్, పేటెంట్స్, వాల్యూస్ అన్ని కూడా మాకే ఉన్నాయి. సో దీనికి మన దేశం కన్నా వేరే దేశాల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఎస్, ప్రపంచ దేశాల్లో 16 దేశాల్లో మనకి అద్భుతమైన సర్టిఫికేషన్స్. యుఏఈ నుంచి మనం డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి కూడా మనం సర్టిఫికేషన్ పొందడం జరిగింది. అమెరికా యుఏఈ నుంచి మనం డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్లో మెటీరియలైజ్ చెక్ చేసేసారు. చెక్ చేసిన తర్వాత దే విల్ గివ్ ఏ సర్టిఫికేషన్. సో ఎంత గొప్ప సర్టిఫికేషన్ అంటే ప్రతి వాహనం కూడా 40 to 60% ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లాంట్స్. ఒక కారు 100 చెట్లతో సరి సమానంగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ఎ వాల్యుబుల్ టెక్నాలజీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అనే దాన్ని. నాకు చిన్న ఐడియా వచ్చిందండి, ఒక పని చేయొచ్చు కదా, అసలు డైరెక్ట్ గా ఇంజిన్ లోనే కంపెనీలో తయారు చేసేటప్పుడే వెహికల్స్ ఇది ఎందుకు పెట్టకూడదు? అట్లా ఎందుకు మీరు ట్రై చేయకూడదు? గుడ్ ఐడియా. సో దీనికోసం మేమేం చేస్తున్నాం అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. నియర్లీ 90 crores ఆఫ్ వెహికల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఉన్నాయి రేపొద్దున్నే మనం వాటర్ వెహికల్ ఇచ్చేస్తున్నాము అనగానే ఈ వెహికల్ అన్ని ఏం చేయాలి? సో ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. లేదా మనం బ్యాటరీ వెహికల్స్, బ్యాటరీ కార్స్, బ్యాటరీ బైక్స్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వాటన్నిటిని కనుక రేపు పొద్దున్నే మనం ఏదైనా ఎక్స్చేంజ్ చేసేస్తామంటే అదంతా మెటీరియలైజ్డ్గా చాలా స్క్రాప్ మెటీరియల్గా తయారవుతుంది. సో కాబట్టి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచిస్తారు, అయ్యా నేను కొత్త వెహికల్ కొనలేను, 10 లక్షలు అవుతుంది, సో నా పాత వెహికల్ కి ఈజ్ దేర్ ఎనీ ఎగ్జిస్టెన్సీ సర్వీస్ ఇన్స్టాల్ చేసుకుంటూ కొత్త వాటికి డైరెక్ట్ గా వచ్చి yes మీ పాత వాహనానికి ఇది తీస్తున్నాము. ఇంకొక 5-6 ఏళ్లలో మనం 100% వాటర్ పవర్డ్ వెహికల్ విత్ ఇన్ 1 year లోనే చూపిస్తాం. కరెక్ట్ గా ఈ మంత్ మనం నోట్ చేసుకుందాము. మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్ లోపల ఒక వాటర్ పవర్డ్ వెహికల్, అంటే ఇంకా అది ఏ కంపెనీ తోటి ఉండదు, ఓన్లీ సుందర్ అనే పేరుతోటే వస్తుంది ఆ పవర్ వెహికల్ కూడా, వాటర్ పవర్డ్ వెహికల్, సుందర్ వాటర్ కార్ అంతే. ఇంక్లూడింగ్ కార్లో ఆల్ పార్ట్స్ మనమే తయారు చేస్తాం. ఇంజిన్ స్పెసిఫిక్ ఇంజిన్ తయారు చేస్తాం. నేను నియర్లీ 18 టైప్ ఆఫ్ ఇంజనీరింగ్స్ అన్నీ కూడా చేసామండి. మెటలాజికల్, ఆటమాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సో అండ్ ఎన్విరాన్మెంటల్లో చాలా రకాల జరిగే రేడియో యాక్టివిటీస్ని వాటన్నిటిని కూడా చూసి వీటన్నింటికన్నా ఏన్షియన్ టెక్స్ట్లో మాకు అద్భుతమైన విధానాలు లభించినాయి. ఏన్షియన్ టెక్స్ట్, వేదిక్ సైన్స్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని మేము ప్రాతిపదికగా తీసుకొని ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇది తయారు చేయడానికి అసలు మీకు ఎంత కాలం పట్టింది? సుమారు 18 సంవత్సరాలు. ఇది 18 సంవత్సరాలు. ఎస్, 18 సంవత్సరాల నుంచి జరుగుతున్న నిరంతర యజ్ఞం ఇది. ఇప్పటికీ ఎస్ 80% ఫ్యూయల్లోకి వచ్చాము. ఇప్పుడు మేము 2015లో 100% కూడా చేసాము. ఇట్ ఈస్ 6 months లో మనం ఎగ్జిబిట్ చేస్తాం. 6 months లో మనం ఎగ్జిబిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. 100% వాటర్ ఫ్యూయల్. yes 100%. ఈ వాటర్ అనేది నార్మల్ వాటర్ అండి, లేకపోతే అసలు ఎక్కడి నుంచి ఈ వాటర్ వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఏం వాటర్ ఇది? మన డ్రింకింగ్ వాటరా లేకపోతే గ్రౌండ్ వాటరా, ఏంటి అసలు ఇది? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి.
సో సాధారణంగా వాటర్తో నడిచే వెహికల్ అనగానే అందరం నీళ్లు తాగుతున్నాం, అదే నీళ్ళే దీనికి కూడా పనికొస్తాయి అనేది ముఖ్యమైన ఆలోచన అందరికీ. కానీ ఆ నీళ్ళలో ఏముంటాయంటే భారజలం ఉంటుంది, కొంత టర్బిడిటీ ఉంటుంది, కొంత డస్ట్ ఉంటుంది, కొన్ని వాటర్లో హార్డ్నెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్లో స్ట్రక్చర్స్ అంటారు. ఆ స్ట్రక్చర్స్ అన్స్ట్రక్చర్డ్గా ఉంటాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు. దాంట్లో మినరల్స్ లేని వాటర్ మనకు కావాలి, మినరల్ లెస్ వాటర్ కావాలి. అంటే ఎలా అండి? డీమినరలైజ్డ్ చేసేసిన తర్వాత ఆ వాటర్ మనకి ఈ మిషన్లోకి వేయగానే వెంటనే రియాక్షన్స్ రావడానికి కొన్ని రకాల ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ థెరపీస్ కలిగిన ఎలక్ట్రోడ్స్ని వాటిలో యాక్టివేట్ చేసే విధంగా కొన్ని కెమికల్స్ని వాటిలో మనం వేయడం జరుగుతుంది. సో అప్పుడు ఈ మిషన్లో ఏదైతే ఎలక్ట్రో థెరపీ జరుగుతుందో ఆటోమేటిక్గా హైడ్రోజన్ ఆక్సిజన్ స్ప్లిట్ అయిపోయి హైడ్రోజన్గా వస్తుంది, ఆక్సిజన్గా వస్తుంది. ఈ రెండు కలిసి కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళి ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ తీసుకోవు. ఇప్పుడు వాస్తవంగా మనం ఏదైనా వెహికల్ స్టార్ట్ చేయగానే ఎయిర్ ఫిల్టర్ నుంచి గాలి తీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఎయిర్ ఫిల్టర్ నుంచి చాలా తక్కువ గాలి తీసుకుంటుంది. ఓకే. సో అందువల్ల ఈ వెహికల్కి 1,00,000 కిలోమీటర్ల వరకు ఆయిల్స్ మార్చే పని లేదు. నో నీడ్ టు చేంజ్ ఎనీ మెయింటెనెన్స్. ఆయిల్స్ కానీ ఫ్యూయల్స్ కానీ ఏ సర్వీస్ కూడా అప్ టు 1 lakh వరకు కూడా దీనికి మెయింటెనెన్స్ లేదు. ఎలాంటి సర్వీసింగ్ కూడా అవసరం లేదు. ఏ సర్వీసింగ్ అసలు దీన్ని చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఆగిపోతే ఏదైనా ప్రాబ్లం ఆగదు అంతే, గ్యారంటీ. బికాస్ ఆఫ్ ఎందుకు ఆగదు అనే దానికి క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు మనం 100% డీజిల్ని తీసుకుంటే ఏదో ఒక విధంగా ఆగుతుంది. ఇప్పుడు 100%లో 20% తీసుకుంటున్నామంటే వీఆర్ సేవింగ్ దట్ డిపార్ట్మెంట్ కదా, ఆ డిపార్ట్మెంట్ మొత్తం సేవ్ అవుతుంది కదా. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ యాడింగ్ దిస్ ఎక్విప్మెంట్. సో ఈ ఎక్విప్మెంట్ యాడ్ అవటం వల్ల ఇది 80% ఆఫ్ వాల్యూమ్ హైడ్రోజన్ పంపిస్తూ ఉంది. ఈ హైడ్రోజన్ వెళ్ళి ఆ డీజిల్ వెళ్ళి ఇంజిన్లో డ్యూయల్ బర్నింగ్ జరిగిపోయి ఆటోమేటిక్గా కంబషన్ అనేది 100% కంబషన్ అవుతుంది. సో ఎప్పుడైతే 100% కంబషన్ అవుతుందో కార్బన్ లేదు. ఇప్పుడు మన పేపర్కి కార్బన్ రాలేదు. ఈ పేపర్ కార్బన్ రాలేదు అంటే ఇంజిన్లో డస్ట్ పార్టికల్ లేదు. ఇంజిన్లో డస్ట్ పార్టికల్ లేదు అంటే ఇంజిన్లో ఏ మెటీరియల్ అరిగిపోదు. ఇంజిన్లో మెటీరియల్ అరుగుతుందంటే అర్థం ఏంటి? ఏదో ఒక డస్ట్ పార్టికల్ అక్కడ కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, సాక్స్, నాక్స్ ఇలాంటి డస్ట్ పార్టికల్స్ అన్ని ఇంజిన్లో పేరుకుపోయిన తర్వాతే ఇంజిన్ అరుగుదలకి గురి చేస్తాయి. సో ఒక్కసారి ఫిక్స్ చేస్తే మళ్ళీ ఎప్పుడు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిట్ అండ్ ఫర్గెట్ అండి. యాక్చువల్లీ దీనికి దేర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. నియర్లీ 100-150 years వరకు పనిచేయచ్చు. దాంట్లో కూడా ఏమి అంటే మీరు ఏదైతే ఎక్విప్మెంట్ పెట్టారో అందులో కూడా ఎలాంటి రిపేర్స్ కానీ లేకపోతే వచ్చేదానికి అవకాశమే లేదు. దాని డ్యూటీ ఒకటే డ్యూటీ, సింగిల్ డ్యూటీ. దానిలో నీళ్లు పోస్తారు, అది హైడ్రోజన్ గ్యాస్ని తయారు చేసి ఇచ్చేస్తుంది, క్లోజ్. ఇంకంతే, ఓన్లీ సింగిల్ డ్యూటీ మాత్రమే అది చేస్తుంది. సో ఆ సింగిల్ డ్యూటీకి దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్, దెర్ ఇస్ నో రియాక్షన్స్. ఆ ఉన్న రియాక్షన్స్కి డోట్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఆ లిక్విడ్స్లోనే పోసేసేస్తాం. కాబట్టి అది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది, నిత్యం చాలా వాల్యుబుల్గానే ఎవరంగానే యాజ్ ఇట్ ఈస్. కానీ అది ఎలా అయితే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసామో అదే ప్రిపరేషన్ మోడ్లోనే ఉంటుంది. కానీ అది ఎక్స్పోజెస్ అవుటర్ మెటీరియల్ ఏదైనా డ్యామేజ్ అవ్వాల్సిందే కానీ ఇన్నర్ మెటీరియల్ డ్యామేజ్ అయ్యే అవకాశం లేనే లేదు. ఓకే, నాకు ఇంకో చిన్న డౌట్ కూడా. ఇది ఇంత చిన్నగా బుజ్జిగా ఉంది. yes 5 lakhs 10 lakhs ఎందుకు కాస్ట్? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇంత పెద్ద వాహనాన్ని నేను 30 లక్షలు పెట్టి పర్చేజ్ చేశానండి. 35 లక్షల రూపాయలు అవుతుంది. బట్ దీంట్లో మనం టైటానియము, కాడ్మియము, ఇలాంటి క్రోమియము, ఇలాంటి హై కాస్ట్లీ మెటీరియల్స్ని మనం వాడతాం. ఎప్పుడైతే నీటిని హైడ్రోజన్గా చేయాలో అయనైజేషన్ పవర్ చాలా కావాలి. ఆ అయనిక్ ఎనర్జీని తట్టుకోగలిగే ప్లేట్స్, క్వాలిటీస్, థిక్నెస్, మెటల్స్, ఆ మెటలాలజీ సైన్స్లో హై కాస్ట్లీ వాల్యూస్ మెటీరియల్ మనం వాడతాం. సో 1 గ్రామ్ గోల్డ్ ఇవాళ ఎంత కాస్ట్ ఉందమ్మా? నియర్లీ 5,000-4,000 అట్లా ఉండింది. ఎగ్జాక్ట్లీ. సో అలాగే టైటానియం 1 గ్రామ్, వాట్ ఈస్ ద కాస్ట్? ఇట్ ఈస్ 2 కాస్ట్. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు చాలా అలాంటి మెటల్స్ వాడితేనే దీనికి లైఫ్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంది. సో ఎక్స్పైరీ డేట్ ఉండింది అంటే ఏ మెటల్స్ వాడకుండా జనరల్గా చేసేయచ్చు. అవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. HHO కిట్లని అవని ఇవని ఏదో చాలా కంపెనీస్ తయారు చేసి 100% దే ఆర్ ఫెయిల్యూర్ ఆన్ దట్ సిలబస్. ఇప్పుడు మీరు ఇందులో ఇంకో మినరల్స్ యాడ్ చేయాలి అన్నారు కదా ఇందాక. మినరల్స్ అంటే మినరల్స్ కాదు, మినరల్స్ డీమినరలైజ్ చేస్తాం, తీసేస్తాం. యాడ్ చేయాల్సింది ఎలక్ట్రోలైట్స్. ఆ ఎలక్ట్రోలైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఆ ఎలక్ట్రోలైట్స్ వీఆర్ ప్రిపేరింగ్ అండి. కొన్ని కెమికల్స్ ని మనమే ప్రిపేర్ చేస్తాం.
అంటే పాజిటివ్ అయానికి కొన్ని ఎలక్ట్రోడ్స్, నెగిటివ్ అయానికి కొన్ని ఎలక్ట్రోడ్స్. దీని నుంచి ఉంది ఏం లేదు, సిమిలర్గా డీసీ పవర్ ఉంది. డీసీ పవర్లో ప్లస్ మైనస్, మన బ్యాటరీకి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ఈ రెండింటికి అవసరమైన ఎలక్ట్రోడ్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఆ రెండింటికి అవసరమైన 2 రకాల ఎలక్ట్రోడ్స్ వాటర్లో ఛార్జ్ చేస్తాం. వాటర్లోకి ఛార్జ్ చేయగానే ఎప్పుడైతే దానికి డీసీ పవర్ సప్లై ఇచ్చేసామో ఆటోమేటిక్గా స్ప్లిట్ అయిపోతుంది. ప్రతి నీటి బొట్టు కూడా హైడ్రోజన్ ఆక్సిజన్గా విడిపోయి డైరెక్ట్గా దాంతో రియాక్షన్ చెంది బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ మీ దగ్గరే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా ఒకవేళ చేంజ్ చేసుకున్న కిట్ని మీ దగ్గర పర్చేజ్ చేయాలి. 100%. ఎంత అండి అది? ఇట్స్ అప్రాక్సిమేట్లీ 1 లీటర్ 100 రూపాయలు ఉంటుంది. 1 లీటర్ ఎన్ని లీటర్లకి యూజ్ అవుతుంది? 30 లీటర్ల డీజిల్కి పెట్రోల్కి సరిసమానంగా పనిచేస్తుంది. అట్లా నేను ఇప్పుడు మీరు వాటర్ వేస్తాం కదా మనం ఇందులో, దీని కెపాసిటీ ఎంత ముందో చెప్పండి. 15 లీటర్. ఓన్లీ 15 లీటర్స్. yes. ఓకే, ఆ 15 లీటర్స్ కి ఎన్ని సార్లు మనం వాడొచ్చు దీన్ని? 6000 కిలోమీటర్ల వరకు వాడొచ్చు. 6000 కిలోమీటర్స్ అంటే 1 లీటర్ 30 లీటర్ల డీజిల్కి సరిసమానంగా పనిచేస్తుంది. 30 లీటర్ల డీజిల్ ఒకసారి దీంట్లో ఫిల్ చేస్తే 300 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ దీనిలో యూజ్ చేయాల్సిన వాటర్ కూడా మీ దగ్గర పర్చేజ్ చేయాలి కదా? మన దగ్గరే చేయాలి. ఓకే, అదెంత ఆ వాటర్? 100 రూపీస్. అదేనా 100 రూపీస్? అదే 100 రూపీస్. దీనిలో పోసే వాటరే 100 రూపీస్. అది కూడా ఒకసారి నేను మీకు పోసే చూపిస్తాను. వాటర్ బాటిల్ ఒకటి 15 లీటర్స్ అంటున్నారు కదా ఇది, మరి ప్రతి 15 లీటర్స్ కి చేంజ్ చేసుకుంటూ ఉండాలా? లేదు, చేంజ్ చేసేది ఏం లేదు, మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. అదే జస్ట్ మళ్ళీ రీఫిల్ చేసుకుంటాం. అంటే ప్రస్తుతానికి మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం మామూలుగానే చేస్తాము. సో వాస్తవంగా దీంట్లో ఏం జరుగుతుందంటే దాంట్లో ఆల్రెడీ మా అయనైజ్డ్ వాటర్ ఛార్జ్ అయ్యింది. అది కాకుండా మనం వాటర్ కూడా పోయొచ్చు, జనరల్ వాటర్ కూడా పోయొచ్చు. ఎస్, ఇట్ ఈస్ జనరల్ వాటర్ ఆర్ మినరల్ వాటర్. వాస్తవానికి ఇది అందరి దృష్టిలో మినరల్ వాటర్, మా దృష్టిలో ఇది జనరల్ వాటర్. సో ఇది మనం కిన్లీ బాటిల్ సీల్ చేస్తా ఉన్నాం, ఇప్పుడే సీల్ చేస్తున్నాం. ఎస్, ఓకే. సో ఒకసారి ఇది రియల్ వాటర్ కాదా ప్లీజ్ చెక్ ఇట్. ఓకే, ఈ కిన్లీ వాటర్ మినరల్ వాటర్ మీ దృష్టిలో. సో ఈ వాటర్ని మనం ఈ యొక్క వాహనానికి ఫిల్ చేస్తాం. సో అక్కడ పైన టాప్ ఆఫ్ ది మెటీరియల్స్లో మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు, ఒక డార్క్గా లేయర్ ఉంది చూసారా? ఆ డార్క్గా ఉన్న లేయర్ లాంటి మెటీరియల్స్ని మనం అనేక నానో మెటీరియల్స్ని చేస్తేనే ఆ డార్క్ షేప్ వస్తుంది. ఆ షేప్లోనే ఇంటర్నల్గా డిజైన్ అయిపోయి ఉంటుంది. దాంట్లోనే గోల్డ్ ఉంటుంది, దాంట్లోనే టైటానియం ఉంటుంది, దాంట్లోనే కాడ్మియం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లోనే అవైలబుల్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇప్పుడు వాటర్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. సో అవసరమైతే అత్యవసరమైన పరిస్థితుల్లో ఇది కూడా పోసుకోవచ్చు అండి. అయితే అంటే 50-50 యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వాటర్ 50%, మా దగ్గర తీసుకున్న వాటర్ 50% తీసుకోవచ్చు. అది కూడా డీమినరలైజ్డ్ అయిన వాటర్ని మాత్రమే తీసుకోవాలి. అంటే ఇది మినరలైజ్డ్ వాటర్. వాస్తవంగా ఇది మినరల్స్ లేని వాటర్ని తీసుకోగలిగితే డిఎం వాటర్ దొరుకుతాయి. లేదు, డీమినరలైజ్డ్ వాటర్, డిఎం వాటర్ అని కొన్ని ల్యాబ్స్లో దొరుకుతుంది. అది కొన్ని ల్యాబ్స్లో దొరుకుతుంది. అలాంటి వాటర్ను పోయాలి. జస్ట్ మనకి ఇక్కడ అది అవైలబుల్ లేదు కాబట్టి జనరల్గా నీటితోటి ఇది నిజంగా నడుస్తుందా లేదా, వీళ్ళు ఇంకేమైనా చెప్తున్నారా అనే ఒక ఫీల్డ్ మనం క్లియర్ చేయడం కోసం మాత్రమే ఎస్ ఈ యొక్క వాటర్ను మనం తీసుకున్నాం. ఈ వాటర్ను మనం డైరెక్ట్గా తీసుకున్నట్లయితే అందరికీ కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ నియర్లీ 1 లీటర్. ఈ 1 లీటర్ బాటిల్ నుంచి మాకేం తెలుస్తుంది అంటే దీన్ని ఒకసారి మేము ఎలక్ట్రోలసిస్ కనుక చేసినట్లయితే దీంట్లో H2O 2 హైడ్రోజన్ అయాన్స్, 1 ఆక్సిజన్ అయాన్ ఉంది. ఈ హైడ్రోజన్ అయాన్స్ 2 రెట్లు విడిపోతాయి, ఆక్సిజన్ అయాన్ 1 టైం విడిపోతుంది. అంటే సుమారు ఎంత వస్తుందయా అంటే ఇది మొత్తం 1000 ml అయితే 1000 mlలో 1/3 అంటే 3 భాగాలు చేయండి, 650 ml హైడ్రోజన్ వస్తుంది. దీంట్లో 650 ml హైడ్రోజన్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 650 లీటర్లు. ప్రతి ఎంఎల్ 1 లీటర్. వ్యాపరేషన్లోకి వస్తే 650 లీటర్లు అంటే ఎంత స్పేస్ ఆక్రమిస్తుంది ప్లీజ్ ఇమాజిన్. అంత స్పేస్ ఆఫ్ వాల్యూని మనం 30 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు ఏపీ కంప్రెస్ చేయబడింది లైక్ మెమరీ చిప్స్ అండి. ఒకప్పుడు మనం 1 GB 2 GB, ఇప్పుడు 1 టెరాబైట్ కూడా ఇంత చిన్న చిప్లో పెట్టేసేసేసాం. ఎస్, అది ఎలా అయితే కంప్రెస్ చేయబడిందో ఎన్విరాన్మెంట్లో కొన్ని వేల లీటర్ల వాటర్ని కండెన్స్ చేస్తేనే
ఈ వాటర్ తయారైంది. ఓకే. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అయాన్స్ని కండెన్స్ చేస్తే ఈ వాటర్ తయారైంది. ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఇంకా తర్వాత పెట్రోల్ బంకులు డీజిల్ బంకులు బదులు వాటర్ బంకులు వచ్చేస్తాయేమో అండి. ఖచ్చితంగా ప్రతి ఏరియాలో వాటర్ బంకులే తయారవుతాయి. వాటర్ బంకుల ద్వారానే బంకుల్లో పెట్టి అమ్మేస్తే మళ్ళీ అది కూడా డిమాండ్ అవుతుంది కదా తర్వాత. ఎస్, అయితే దీనిలో ఇంకొక అద్భుతమైన చర్య ఉందండి. ఏంటి అది అంటే, వాస్తవంగా మనం వాడుతున్న వాటర్ ఉంది కదా, ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్ తాగాను, ఎక్కడో చాటు యూరినరీకి వెళ్ళిపోతాను. ఆ యూరినరీ మళ్ళా నేచర్లోకి వెళ్ళి కలెక్ట్ అయ్యి సన్ యొక్క ఎక్స్పోజర్ చేత జ్వలించబడి, అంటే మళ్ళీ అది ప్రతిచర్య చేయబడి ఆ హైడ్రేషన్ అంటారు దాన్ని, హైడ్రేట్ అయిపోయి భూమి నుంచి ఆవిరి రూపంలో మేఘాల దాకా చేరి మళ్ళా మేఘాల నుంచి అదే వాటర్ వర్షించడానికి 9 నెలల సమయం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వాహనంలో ఈ ప్రాసెస్ని నేను ఇక్కడ పోసానో లేదో, ఇంజిన్ స్టార్ట్ చేయగానే డైరెక్ట్గా కంబషన్లోకి హైడ్రోజన్ రూపంలో వెళ్ళిపోయింది. ఈ ఎగ్జాస్ట్ సైలెన్సర్ నుంచి వాటర్ డ్రాప్స్ తుంపరగా వస్తాయి, హ్యూమిడిటీ. ఈ వెట్టింగ్ నేరుగా ఆ క్లౌడ్ దాకా చార్జ్ అవుతుంది. వెంటనే 3 డేస్లోనో 4 డేస్లోనో రెయిన్గా కూడా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు వాటర్ పోసారు కదా, ఎస్ వెహికల్ స్టార్ట్ చేసి కాస్త మూవ్ చేస్తే మేము కూడా ఒకసారి ఎక్కువ చూస్తాము. ఖచ్చితంగా సౌండ్స్ ఏమన్నా ఉన్నాయా, ఎలా వెహికల్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చెక్ చేద్దాం. డైరెక్ట్ గా చూసాం కదా, చూద్దాం. రైట్, ఓకే, స్టార్ట్ చేయండి. ఎస్. ఇంజిన్ యొక్క వాల్యూస్ని మనం, ఇది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. సో ఒకసారి మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంజిన్ యొక్క వాల్యూస్ చాలా స్మూత్గా మనకి రన్ అవడం తెలుస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో ఆ ఇంజిన్ యొక్క ఆర్పిఎం అనేది మనకి ఇక్కడ 1000 ఆర్పిఎం కనిపిస్తుంది. సో ఇంజిన్ యొక్క వాల్యూస్ అనేది మనకి ఎలా మనకి ఇక్కడ మూమెంట్లో ఉంటాయి, ఈ రన్నింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనం ఒక చిన్న టెస్ట్ డ్రైవ్లోనే మనం తెలుసుకోవచ్చు. అండి ఇప్పుడు ఒకసారి మనం ఆ వాటర్ వెహికల్లో ఎక్కాము, వాటర్తో రన్ అవుతున్నటువంటి ఫ్యూయల్గా రన్ అవుతున్నటువంటి కార్లో ఎక్కాము. ఒకసారి స్మూత్నెస్ ఎలా ఉంది, అసలు రన్నింగ్ ఎలా ఉంది అంతా కూడా చూద్దాం. సౌండ్ పొల్యూషన్ ఏమైనా ఉందా అంతా కూడా చెక్ చేద్దాం. ఎస్, సో మనం ఇప్పుడు వాటర్ వెహికల్లోకి వచ్చామండి. ఈ వెహికల్ని మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాతే మనకి చాలా ఇంజన్ నాయిస్ అనేది చాలా స్మూత్గా అనేది మనకు అర్థమవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు వెహికల్లో మనం 3 మెంబర్స్ ఉన్నాము. ఏసీ కండిషన్స్ అనేవి రన్నింగ్లోనే ఉన్నాయి. అండ్ అన్నిటికీ లాగే ఈ వాహనానికి ఉన్న గొప్ప వాల్యూ ఏంటంటే ఇది ఆటో ట్రాన్స్మిషన్ అండి. సో వితౌట్ యాక్సలరేషన్లోనే వెహికల్ అనేది చాలా క్లియర్గా మూవ్ అవడం అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా తక్కువ నాయిస్ అనిపిస్తుంది. 15 లీటర్ల వాటర్ నుంచి అప్రాక్సిమేట్లీ 400 కిలోమీటర్లు పర్ లీటర్, అంటే 6000 కిలోమీటర్ల వరకు కూడా ఈ వాహనం కంటిన్యూస్ గా మనకి కిలోమీటర్ వాల్యూస్ మైలేజ్ అందిస్తూనే ఉంటుంది. ఇంకో చిన్న డౌట్ కూడా అండి, స్పీడ్ ఏమన్నా వెళ్తే మనం కన్జంప్షన్ ఏమన్నా ఎక్కువ తీసుకోవడం కానీ, లేకపోతే స్మూత్నెస్ తగ్గి సౌండ్ ఎక్కువ రావడం అట్లా ఏమన్నా ఉంటుందా? కన్జంప్షన్ ఏమున్నా లిటిల్ బిట్ ఆఫ్ +or-10%. ఇంకా నాయిసెస్ లో ఏం తేడా రాదు. ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, మామూలు వెహికల్ కి ఏదైతే టార్క్ ఉంటుందో అదే టార్క్ ఇక్కడ మనకి మేనేజ్ అవుతుంది. చూడండి, సో మామూలు వెహికల్ కన్నా ఇంకా హై వాల్యూస్ అనేవి మనకి ఇస్తాయి. బట్ ఇక్కడ మనం యాక్సిలరేటర్ కూడా ఎంత తక్కువ ఇచ్చామనేది కూడా మనం చాలా క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం ఎంత స్పీడ్ గా వెళ్ళినప్పటికీ కూడా వెహికల్ యొక్క కండిషన్ లెవెల్స్ అనేవి చాలా అద్భుతంగా మనకి పనిచేస్తాయి. ఇప్పుడు సిటీస్ లో కంటే హైవేలో ఏమన్నా ఎక్కువ మోర్ బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి. అందరికి కంప్లైంట్ ఏంటి అంటే, ఇన్సైడ్ సిటీలో నడిచినప్పుడు వాహనానికి వచ్చే మైలేజ్ కన్నా హైవేలో వచ్చే మైలేజే చాలా ఎక్కువగా వస్తుంది అనేది అందరికి తెలిసిన వాస్తవమే అది. సో ఆ వాస్తవాన్ని మనం ఇక్కడ ఒకసారి స్పీడ్ గా రన్ చేయండి చూద్దాం. ఎస్, చాలా చాలా స్పీడ్గా మనకి వెహికల్ చాలా కంఫర్ట్గా, నార్మల్ వాహనం ఇది డీజిల్తో రన్ అయ్యేటప్పుడు చాలా హార్డ్గా రన్ అవుతుందండి. డీజిల్ తోటి చాలా హార్డ్గా ఉంటుంది. ఇక్కడ మనకి హైడ్రోజన్ తోటి కనెక్ట్ అయినప్పుడు చాలా స్మూత్గా వెహికల్ యొక్క వాల్యూస్ అనేవి మనకి తెలుస్తాయి. మనం నెక్స్ట్ మనం వాటర్ కార్లో చాలా అద్భుతాలు పెడుతున్నామండి. అది ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆటోమొబైల్ కండిషన్స్ లో మన వాహనం మనతోటి మాట్లాడుతుందా అంటే మాట్లాడదు.
ఎస్, కానీ దీని రెస్పాన్సెస్ అన్ని మనకు తెలుస్తున్నాయి. అంటే ఎక్సలేటర్ ఇస్తే పరిగెత్తుంది, లేకపోతే ఆగుతుంది, బ్రేక్ కొడితే ఆగుతుంది అనేది మాత్రమే తెలుసు. బట్ రేపు మనం తయారు చేయబోయే 100% వాటర్ కార్ లో ఏమేం ఫీచర్స్ ఉంటాయంటే, ఒక్కసారి మనకి వెహికల్ స్టార్ట్ చేయగానే వెహికల్ వాల్యూస్ చెప్పేస్తుంది. నేను ఈ కార్ని నా సీసీ ఇంత, నేను ఈ స్పీడ్ లో సపోర్ట్ నీకు చేయడానికి నేను రెడీగా ఉన్నానని ఫస్ట్ మనకి చాలా క్లియర్ గా చెప్తుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ దాని తర్వాత నేచర్ హ్యూమిడిటీ ఎంత ఉంది, టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి, ఈ టెంపరేచర్స్ లో నువ్వు ఇంత స్పీడ్ మాత్రమే వెళ్ళగలవు అనేది వాల్యూస్ కూడా చెప్పేస్తుంది మనకి. దాంతో పాటు వర్షం రాబోతా ఉంటే మనకి క్లియర్ గా సైన్స్ చెప్తా ఉంది వెదర్ కండిషన్స్. సో వెదర్ కండిషన్స్ ఈ టైంలో వర్షం వచ్చేదానికి దగ్గరగా ఉంది. యా, మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళే డిస్టెన్స్ ని తొందరగా చూసుకుంటూ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అనేది కూడా మనకి చెప్తుంది. అండ్ అదే విధంగా ఫ్యూయల్ అనేది అయిపోతూ ఉన్నప్పుడు ఫ్యూయల్ అయిపోతా ఉంది, తొందరగా టాప్అప్ చేయండి అనేది ప్రతి దాన్ని మనకి వాయిస్ కమాండ్ రూపంలో ఒక రోబో మనతో మాట్లాడుతుంది చాలా క్లియర్ గా వాయిస్ కమాండ్ రూపంలో. సో దాన్ని మనం చూసుకొని ప్రతి విషయాన్ని మనం ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో మిషన్ లోనే ఉంటుందండి అదంతా కూడా. ఒకసారి మనం కమాండింగ్ ఇచ్చేసేస్తే దెన్ ఆఫ్టర్ దాని పని అది చాలా అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ యొక్క గొప్ప అచీవ్మెంట్ వరల్డ్ ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మనం వాటర్ కార్ లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఒక ఏవియేషన్ లో ఫ్లైట్స్ లో మాత్రమే కొద్దిగా ఉంది, అంటే నేను చెప్పిన అన్ని లేవు. ఫ్లైట్స్ లో ఏవియేషన్ కండిషన్స్ లో ఉంది. దాన్ని ఇప్పుడు మనం ఆటోమొబైల్ కార్ లో చాలా అద్భుతంగా డెవలప్ చేయబోతున్నాం. ఇప్పుడు ఒకసారి బైక్స్ కూడా మైలేజ్ పెరగడం కోసం ఈ లోపల ఇంజిన్ ని చేంజ్ చేసుకోవటమే కాదు, అంటే వాటర్ ఇంజిన్ ని చేంజ్ చేసుకోవటమే కాకుండా ఈ ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఈ పెట్రోల్ ఇంజన్లు ఏవైతే ఉన్నాయో వాటి మైలేజ్ ను కూడా పెంచేందుకు ఒక ఇంజెక్షన్ ఇస్తారంట. అది ఏంటి అసలు ఆ ఇంజెక్షన్, ఎక్కడ ఇస్తారు ఆ ఇంజెక్షన్, ఎన్నిసార్లు ఇవ్వాలి, అలాగే దాని వల్ల యూజ్ ఏంటి ఒకసారి చూద్దాం. అది కూడా అందుకు ట్రయల్ గా మా ఓన్ వెహికల్స్ నే తీసుకున్నాము, ఒకసారి చూద్దాము. ఎలాగండి చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక వెహికల్ ని చూస్తున్నామండి. ఇది 125cc వెహికల్. సాధారణంగా రెగ్యులర్ గా మనం కొత్త వాహనాన్ని కొనగానే మనకేమనిపిస్తుంది అంటే చాలా కొత్త వాహనం, చాలా జాగ్రత్తగా వాడాలి, పద్ధతిగా ఉండాలి అని చెప్పి మనం చాలా సెన్సిటివ్గా వెహికల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత, అంటే ఒక 5,000 కిలోమీటర్లు 6,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా వెహికల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది మనకి తగ్గుతూ ఉంది. వెహికల్ లైఫ్ స్పాన్ తగ్గడంలో మేజర్ రీజన్ ఏంటంటే అంటే ఇంజిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే పొల్యూషన్. ఇంజిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే పొల్యూషన్ ఏం చేస్తుంది, ఇంజిన్ లోపల పిస్టన్ మీదే ఒక చిన్న నానో లేయర్ లాగా కార్బన్ ఫామ్ అవుతుంది. అందరికి తెలిసిన విషయం, తెలియాల్సిన విషయం ఏమిటి అంటే మనం బైక్ని సర్వీస్కి ఇచ్చాము అని గొప్పగా చెప్పుకుంటాం, బైక్ని బయట పక్క బాగా నీట్గా క్లీన్ చేస్తాం. బట్ ఇంజన్ లోపల సర్వీస్ ఎవరు చేస్తారు? హూ విల్ డూ? ఎవరు చేయట్లేదు. సో దట్స్ వై ప్రతి ఇంజిన్ కూడా మెకానికల్గా టెక్నికల్గా ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటయ్యా అంటే ఇంజిన్ లోపల పార్ట్స్ని మనం క్లీన్ చేయట్లేదు, చేయాల్సిన అవసరం లేదు అనే దానికి ఒక ఫిక్సిబుల్ మెటీరియల్స్ ని మనకి మొత్తంగా కలిపేసేసేసి ఇంజిన్ డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ చేసిన మెటీరియల్ ని ఇప్పుడు మనం ఓపెన్ చేసాము అంటే ఇట్ ఈస్ నాట్ కంఫర్ట్ ఫర్ ద నెక్స్ట్ డ్రైవ్. అందుకే బండిని బోర్కి వస్తే తప్పితే రెగ్యులర్ గా ఎప్పుడు ఓపెన్ చెయ్యరు. సో కానీ ఏ రోజుకి ఆ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఆహారం తీసుకుంటే రెండో రోజు పొద్దునకి మనకి మలమూత్రాల ద్వారా మొత్తం కూడా డీకంపోజ్డ్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోతా ఉంది. అలాగే వెహికల్లో కూడా మండే ప్రతి ఇంధనం యొక్క పార్టికల్స్ కూడా ఎగ్జాస్ట్ గ్యాసెస్ రూపంలో బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఎన్ని బయటికి వెళ్ళినప్పటికీ కూడా కొంత అన్బర్న్ ఫ్యూయల్ నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ ఏదైతే ఉందో ఆ కార్బన్ ఇంజిన్ యొక్క సిలిండర్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉండటం అనేది మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ ఇంజిన్ సిలిండర్ మీద ఉన్న లేయర్ అంటే కార్బన్ పర్సంటేజ్ అనేది లేకుండా ఉంటుందో ఆ ఇంజిన్ చాలా హెల్దీగా ఉంటుంది. అప్పుడప్పుడు మనకి ఇంజిన్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్తే హెడ్ క్లీన్ చేయాలండి, ఇంజిన్లో బాగా కార్బొరేటర్ డస్ట్ ఎక్కువ ఉందండి, డస్ట్ క్లీన్ చేయాలండి అని ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి పెట్టడం జరుగుతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మినిమం 1 డే పడుతుంది, ఒక పూట పడుతుంది. 1 డే అంతా మనం మెకానిక్ షెడ్లో ఇస్తే రెండో రోజుకి మనకి ఇస్తారు. ఇది మనకి టెక్నికల్గా ఉండే డ్రాబ్యాక్. ఈ డ్రాబ్యాక్ ని బండిని టచ్ చేయకుండా, బండిని ఎక్కడ మనం ఓపెన్ చేయకుండా, ఒక స్క్రూ కూడా ఓపెన్ చేయకుండా, రీఫిట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో మనం ఇక్కడ చూస్తున్న ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్, ఈ కార్బన్ యాంటీడాట్ అనే ఒక మెటీరియల్ తోటి మనం వెహికల్లో ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ ని మనం చేంజ్ చేయవచ్చు.
ఆ చేంజ్ ఎలా చేస్తాము ఏంటి అనేది మనకి ఇప్పుడు లైవ్లో చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్. మేడం ఒకసారి ప్లీజ్ మీ చేతులు పట్టండి. ఓకే. ఇప్పుడు మీ చేతి మీద వేసింది నీళ్లు, వాటర్ బేస్డ్. ఇది కూడా అందరికీ తెలియాల్సిన గొప్ప విషయం ఏంటంటే నీరుని మనం 2 పూట్ల పెట్టి స్నానం చేస్తా ఉన్నాం, 3 పూట్ల నీళ్లు తాగుతా ఉన్నాం. శరీరానికి 60-75% వాటరే శరీరానికి ప్రాణాధారం అని మనకు తెలుసుకున్నాం. ఈ బండిని కడగాలన్నా అదే నీళ్లతోనే కడుగుతున్నాం. సో బండిని క్లీన్ చేయాలి అంటే మెకానికల్ గా అందరూ చేస్తున్న పని ఏంటంటే పెట్రోల్ డీజిల్ పెట్టి లోపల ఉండే కార్బన్ పార్ట్స్ ని క్లీన్ చేస్తారు. ఎస్ కదా. ఇప్పుడు నేను మీ చేతిలో వేసిన వాటర్ చాలా ఈజీగా తొందరగా అలా ఒకసారి వేరే చేతితోటి అలా స్క్రబ్ చేయండి. దానిలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఏదైనా హార్డ్ మెటీరియల్స్ ఉన్నాయా? ఎస్. బట్ అది నీటి కన్నా తొందరగా ఆవిరైందా? ఎస్. ఎవాపరేషన్ లక్షణం అనేది దాంట్లో ఉంది. అంటే ఇది పెట్రోల్ కాదు, కానీ పెట్రోల్ యొక్క లక్షణం దాంట్లో ఉంది. అంటే ఎవాపరేషన్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే గాలిలో తొందరగా కలుస్తుంది అంటే దాని యొక్క మార్పుని ఇంకొక రూపంలోకి తీసుకువెళ్తా ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క మార్పుని ఇంకొక రూపంలోకి తీసుకువెళ్తా ఉందో ఆ వేరే మెటీరియల్స్ లోకి ఇది కనెక్ట్ అయ్యి అక్కడుండే మెటీరియల్లో బాండ్ అయిపోయి దాన్ని తీసివేయడానికి ఈజీగా దోహదపడుతుంది. లిక్విడ్ సాలెంట్ అనేది చాలా లైట్ పార్టికల్ గా ఉండాలి. ఆ లైట్ పార్టికల్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. దాన్నే ఇక్కడ మనం ఈ కార్బన్ యాంటీడాట్ గా మనం తయారు చేసాం. దీని ద్వారా మేజర్ గా ఉపయోగాలు ఏంటంటే వాహనం రోజు రోజుకి మనం వాడుతున్న కొద్ది వాహనం ముసలిదైపోతుంది, బోర్కు వచ్చేస్తుంది. వెహికల్ యొక్క కండిషన్ ని అప్పటికప్పుడు రీకండిషన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అవకాశం లేదు. అప్పటికప్పుడు మనం ఒక 10 minutes లో ఒక చిన్న ఇంజెక్షన్ వేసేస్తే ఎలా అయితే మనకి హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎస్ ఇట్ ఈస్ ఏ ట్రూ వాల్యూ అండి. ట్రూ వాల్యూ. ఎగ్జాక్ట్లీ. మనకు కూడా బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారు? హీ విల్ గివ్ ఏ బి కాంప్లెక్స్. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక కాంప్లెక్స్ ఎనర్జీని లిక్విడ్ రూపంలో నా శరీరానికి అందిస్తున్నాడు. అంటే బండికి నీరసాన్ని ఇప్పుడు దీంతో క్లియర్ చేస్తున్నాం. అంటే బాడీలో ఉండే టాక్సిన్ తీసేయడానికి యాంటీబయాటిక్స్ ఇస్తాం. అలాగే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ ని మనం దీనిలో ఉండే కార్బన్ అనే టాక్సిన్ ని తీసేయడానికి చేస్తున్నాం. దట్స్ క్లియర్. ఇప్పుడు మనం వెహికల్ కండిషన్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పటి వరకు ఈ వెహికల్ నియర్లీ 30,000 కిలోమీటర్ వరకు తిరిగింది. 30,183 కిలోమీటర్లు తిరిగింది. అంటే యాజ్ పర్ వాల్యూ ఈ యొక్క వాహనానికి 50 to 60% లైఫ్ అనేది క్లోజ్ అయినట్టు మనం అందరం చెప్పుకోవచ్చు. సో అండ్ అట్ ది సేమ్ టైం కంఫర్ట్, వెహికల్ యొక్క కంఫర్ట్స్ కూడా చాలా తక్కువగా మనకు వస్తాయి. ఫస్ట్ లో ఉన్నంత స్మూత్నెస్ ఇప్పుడు ఉండదు. సో దానికి రీజన్ ఏంటయ్యా అంటే మా ప్రామాణికం మేము చేసిన రివర్స్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ లో వెహికల్లో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ వెహికల్ సిలిండర్ మీద లోడ్ అయి ఉంటుంది. వెహికల్లో వచ్చే ఫైర్ 16 mm అనే ఒక డిస్టెన్స్ లో ఫైర్ అవుతుంది అనుకుంటే ఒక 2 mm కార్బన్ అనేది వెహికల్ సిలిండర్ మీద టాప్ అప్ అయి ఉంటే ఆ ఖచ్చితంగా 2 mm ఫైరింగ్ అనేది లాస్ అవుతుంది. ఎప్పుడైతే ఫైరింగ్ లాస్ అవుతుందో దాని యొక్క అన్కంబషబుల్ మెటీరియల్ అనేది మనకి బయటకు వస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఇంకొక చిన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అందరికీ తెలియని ఒక గొప్ప విషయం ఇది. ఏంటంటే ఒక 100 రూపాయల పెట్రోల్ మనం కొట్టించాం ఈ వాహనానికి. అందరికీ తెలిసినంత వరకు 100 రూపాయల పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది అని అనుకుంటారు. దీంట్లో పొట్టించాం కాబట్టి అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ కన్జ్యూమబుల్, ఇది కన్జ్యూమ్ చేసేసింది అని అనుకుంటాం. ఎస్. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్స్ లో ఇది ఫ్యూయల్ ఎనర్జీ పెట్రోలియం నుంచి కన్వెన్షనల్ ఎనర్జీ కిందకి వెళ్ళిపోతా ఉంది, కెనెటిక్ ఎనర్జీకి వెళ్ళిపోతా ఉంది. కెనెటిక్ ఎనర్జీలో ఎంత ఎఫిషియన్సీ నాకు వస్తుందయ్యా అంటే ఈ రోజు కూడా ఆటోమొబైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే 28% దగ్గర నుంచి 32% వరకు మాత్రమే ఎనర్జీ కన్జ్యూమబుల్ అవుతుంది. రిమైనింగ్ 62% గాలిలో మండకుండా బయటికి వెళ్ళిపోతా ఉంది. సో కాబట్టే ఇప్పుడు మనం ఈ వాహనాన్ని ఒకసారి మనం స్టార్ట్ చేసి ఆ ఎనర్జీ బయటికి వెళ్ళేదాన్ని మీరు స్మెల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా మీకు అది తెలుస్తుంది. మేడం ప్లీజ్ కమ్, ఇక్కడికి రండి. మీరు ఒకసారి ఈ వాహనం ఈ గ్యాస్ ఎలాంటి గ్యాస్ రిలీజ్ చేస్తుంది, ఆ స్మెల్ ఎలా ఉందో కూడా ప్లీజ్ చెక్. అమ్మా పెట్రోల్ స్మెల్ ఉంది కదా. సో అంటే దీని రీజన్ ఏంటి అంటే మీరు కొట్టించారు దీంట్లో 100 రూపాయల పెట్రోలు,
అది మండకుండా బయటకు వస్తుంది 68 రూపాయల పెట్రోల్. ఇంజిన్ లో మండుతుంది మాత్రం కేవలం 30 రూపాయలు లోపల మాత్రమే. అంటే ప్రతి 100 రూపాయల పెట్రోల్ 30 రూపాయలు ఇక్కడ మండితే 65-70 రూపాయలు బయటకు వెళ్ళిపోతా ఉంది. దీన్ని అన్కంబస్టబుల్ మెటీరియల్ అన్నారు, దీన్ని ఆర్సెనిక్ గ్యాసెస్ అన్నారు. దీనివల్ల అనేక డెర్మటాలజీ కంప్లైంట్స్, అనేక హెల్త్ కంప్లైంట్స్ మనకి రైజ్ అవుతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ బండిని మనం టచ్ చేయకుండా ఈ స్మెల్ ని తగ్గించడానికి ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీస్ అని క్వశ్చన్ చేస్తే there is no possibilities in the world. Only one and only one injection with our carbon antidote. Exactly. Right? Yes. So దాన్ని మనం ఇది ప్రతి వాహనదారుడు కూడా చాలా క్లియర్ గా ఆయన ఒక వాహనానికి డైరెక్ట్ గా చేసుకోవచ్చు. దాన్ని మనం ఎక్కడ చేస్తున్నాము, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. వెరీ ఈజీ ప్రాసెస్. దేర్ ఇస్ నో టెక్నికల్ గైడ్ లైన్స్, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్కూటీ నేను తీసుకున్నాను, ఇక్కడ ఒక చిన్న డ్రాప్, ఇక్కడ హోల్ ఓపెన్ చేసేస్తే ఈ కార్బొరేటర్ ఏరియా అంతా మనకు కనిపిస్తోంది. ఈ కార్బొరేటర్ ఏరియాకి ఒక ఇంటేక్ అనేది ఒకటి ఉంది. సో ఇది కార్బొరేటర్ అంటారు, ఇది హెడ్ అంటారు. ఈ ఎయిర్ ఇంటేక్ లోపలికి గాలి తీసుకుంది, మండిన తర్వాత ఈ సైలెన్సర్ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి అంటే ఈ యొక్క ఇంజెక్షన్ ని ఇంజిన్ లో కంబషన్ అయ్యే ప్లేస్ కు పంపించాలి. హార్ట్ ఫైరింగ్ ఛాంబర్ ఎక్కడైతే ప్లేస్ అవుతుందో అక్కడికి మనం పంపించాలి. ఆ పంపించే విధానాన్ని మనం ఈ ఇంజెక్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఒకేసారి దానిలో పోయలేం కాబట్టి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా పెట్టేసేసి ఆ వెళ్లే రూట్ పైప్ కి ఇచ్చేసేస్తే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఇది ఇంజెక్షన్ లో చేసే గొప్ప టెక్నాలజీ. ఇది చేస్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ రైజింగ్ అనేది కొద్దిగా రైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆటోమేటిక్ గా దాని అంతటా అదే తీసేసుకుంటుంది అనమాట. కొద్దిపాటి రైజింగ్ అనేది ఇస్తే ఆటోమేటిక్ గా లిక్విడ్ మొత్తం లోపలికి టోటల్ గా మనకి స్లోగా తీసేసుకోవడం జరిగిపోతుంది. సో ఇందాక మీరు స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన దీనికి మనకి పెట్రోల్ స్మెల్ చాలా దారుణంగా వచ్చింది. ఇప్పుడు ఇది రన్ అవుతున్నప్పుడు పెట్రోల్ స్మెల్ మనకి ఆటోమేటిక్ గా క్రమేణా తగ్గిపోవడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రకాశం జిల్లా ఒంగోలు గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర గుండ్లాపల్లి అనే విలేజ్ ఉందండి. ఆ గుండ్లాపల్లి అనే విలేజ్ దగ్గరే మనం ఒక చిన్న ఇండస్ట్రీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రకాల మోటార్ వాహనాలు కూడా ఇప్పుడు మనం కేవలం ఒక బైక్ నే చేస్తున్నాం. ఒక చిన్న కారు దగ్గర నుంచి పెద్ద లారీ, బస్సు, విమానము, పెద్ద షిప్పింగ్స్, చాలా పెద్ద ఇండస్ట్రీస్ పొల్యూషన్ చాలా దారుణంగా రిలీజ్ చేస్తున్నాయి. సో ఆ రిలీజ్ చేసే మెటీరియల్స్ లో నుంచి కూడా మనం తక్కువ పొల్యూషన్ వచ్చే విధంగా ఆటోమేటిక్ గా పొల్యూషన్ పర్సంటేజ్ ని మనం తగ్గించగలిగితే ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుందనే ఉద్దేశంతో భారతదేశంలో 90 కోట్ల వాహనదారులు కూడా వాటర్ తో నడిచే వాహనాన్ని కొనాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ దాని యొక్క ఖర్చు కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నా ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. అది అది ఫ్లెక్సిబుల్ పైప్ అండి. అది ఒకసారి మనం తీసేస్తే మన చర్మం ఎలా అయితే క్లోజ్ అవుతుందో అలాగే అది క్లోజ్ అవుతుంది. సేమ్ రిలేటెడ్. చూడండి మనకి ఇద్దరు లిక్విడ్ తగ్గిపోతా ఉంటుంది, అలా స్లోగా తీసుకుంటుంది అనమాట. అది కూడా ఒకసారి వెంటనే తీసేసుకోకూడదు. ఇది 500 రూపీస్ ఓన్లీ. కార్కి అయితే సీసీ పెరిగే కొద్ది పెరుగుతుంది. సుమారు 1000 సీసీ అయితే 3000, అదే ఇండికా అలాంటివి అయితే 3500, ఇంకా దానికన్నా కొంచెం పెద్ద వెహికల్స్ అయితే 4000. సీసీ పెరిగే కొద్దీ మనకి వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. లేదండి, ఒకసారి మనం చేస్తే 3 సార్లు సర్వీస్ చేయించే అవసరం లేదు. అంటే అదే క్లారిటీ ఇస్తున్నాను నేను. 6000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది పర్ బైక్. అదే పర్ కార్ ఉంది 10,000 కిలోమీటర్కి సర్వీస్ చేస్తాం. 30,000 కిలోమీటర్ల వరకు చేయించాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం లోడ్ చేస్తే 30,000 కిలోమీటర్ల వరకు మనకి సర్వీస్ అనేది స్కిప్ అయిపోతుంది, అవసరం లేదు. రెండోది తర్వాత మళ్ళా ఒక ఇంజెక్షన్ చేసి కొద్దిగా తిరిగి తర్వాత సర్వీస్ చేయించాలి. అంటే అప్పటిదాకా ఉన్న కార్బన్ డిపాజిట్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ ఇంజెక్షన్ ద్వారా తొందరగా క్లియర్ అయిపోతాయి. సో ఆ తర్వాత పోసే ఆయిల్ కి ఈసారి 35,000 నుంచి 40,000 కిలోమీటర్ల వరకు లైఫ్ వస్తుంది. మళ్ళా కొరియర్ లో అవైలబుల్ ఉంది, మా వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది. sundarhealthyworld.com www.sundarhealthyworld.com అనే వెబ్సైట్ లో మా ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయి.
మా రీసెర్చ్ అన్ని ప్రోడక్ట్లు అవైలబుల్ ఉన్నాయి. సో మాక్సిమం మనకి తీసేసుకుంది. మనం చిన్న నీడిల్ వాడటం వల్ల కొంచెం స్లోగా ఎక్కువ టైం తీసుకుంది. ఇలా చేస్తేనే కరెక్ట్. వాస్తవంగా 10,000 RPM లో అది కనెక్ట్ అవ్వాలి. దానికి అదే తీసుకుంది. ఎస్. సో ఇప్పుడు ఇందాక మీరు స్మెల్ చేశారు కదా, ప్లీజ్ ఒక్కసారి మళ్ళా స్మెల్ చేయండి. ఎస్, ఇందాకేమో మనకి చాలా హార్డ్ గా ఉంది, ఇప్పుడు చాలా తక్కువగా వస్తుంది. రెండోది, మనం ఇక్కడ ఇంకొక వాహనానికి ఏదో ఒక వాహనానికి పొల్యూషన్ చెక్ చేద్దాం. ఒక వాహనానికి తర్వాత ఈ వెహికల్ కి చెక్ చేద్దాం. ఇందాక బిఫోర్ వాస్తవంగా చెయ్యాలి, మనం మిస్ అయ్యాము కాబట్టి మనకైనా పర్లేదు. ఇక్కడ ఆల్టర్నేట్ ఒక వెహికల్ ఉంది. సేమ్ మీ వాహనం లాంటిదే ఇక్కడ ఇంకొక వాహనం కనిపిస్తుంది. ఇది మామూలు బిఫోర్ స్మెల్ కూడా చెక్ చేయండి, ఇది కూడా అంతే దారుణంగా వస్తుంది. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు దీనికి మనం ఎలా ఓకే. సో ఇప్పుడు ఈ వెహికల్ ఎలా ఉంది అనేది మనం ప్రొడ్యూషన్ బిఫోర్ ఆఫ్టర్ అనే దాన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. చాలా సేపటి నుంచి ఇంజిన్ రన్ అవుతుంది కాబట్టి వేడిగాలి వస్తుంది. ఎక్కువ టేపు ఆక్యుపై చేయలేము, బేర్ చేయలేము. సో మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఓకే. ఈ యొక్క వెహికల్ లో చాలా తక్కువ పొల్యూషన్. ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ కూడా ఉందండి. ప్లీజ్, ఇప్పుడు మనం ఇంజెక్షన్ వేసాము, తర్వాత మళ్ళీ ఒకవేళ ఇంజెక్షన్ వేయకుండా ఆపేసాం అనుకోండి, మనకి అవకాశం లేకనో కుదరకనో మర్చిపోయో సంథింగ్ ఏదో వదిలేసాం, చేయలేదు, అప్పుడు ఏమన్నా వెహికల్ ఏమి ఉండదు. సో యాజ్ పర్ లా మనం ఎందుకు ఇంజెక్షన్ చేస్తున్నాము అంటే ఈ వాహనం యొక్క పికప్ పెంచుకోవడానికి. 30,000 కిలోమీటర్ల తర్వాత మీరు కొత్తగా ఉన్నప్పుడు ఫీల్ యాజ్ రీజ్ గా పొందాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వేస్. ఏ దారిలో కూడా సాధ్యం కానిదే ఇప్పుడు మనం సాధ్యం చేస్తున్నాం. ఫస్ట్ మీకు ఏం కావాలి, మీ వెహికల్ అనేది 100% రీకండిషన్ లో ఉండాలి. దిస్ ఈజ్ ఫస్ట్ ఫీల్. ప్రతి వాహనదారుడికి కావాల్సింది ఏంటంటే నా వెహికల్ కొత్త దానిలాగా ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ అసాధ్యమే, ఇది సాధ్యం కానిది. దాన్ని మనం ఇప్పుడు ఇమ్మీడియట్ గా సాధ్యం చేసేసాం, మొదటిది. రెండవది వచ్చేసరికి ఈ వాహనంలో నుంచి వచ్చే కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్ ఎక్కువగా పెరగాలి. అంటే ఈ వాహనం యొక్క మైలేజ్ పెరగాలి. ఓకే, అందరికి కావాల్సింది మైలేజ్. ఇప్పుడు 50 కిలోమీటర్లు ఇప్పటి వరకు మీకు వస్తుంది, ఇంకెక్కడి నుంచి 60 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు 60 కిలోమీటర్లు ఎవరు ఇచ్చారు, షోరూమ్ వాళ్ళు 55-60 ఇచ్చుంటారు మేబీ. సో ఆ 100% అక్కడ ఫంక్షన్ మనకి ఎందుకు రావట్లేదు, ఆ మైలేజ్ ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ చేస్తే, ఇక్కడ ఇందాక ఏదైతే మీకు పెట్రోల్ స్మెల్ వచ్చిందో అదంతా అన్బర్న్డ్, మండకుండా బయటికి వెళ్ళిపోతా ఉంది గాల్లోకి, తొందరగా మండేసేసి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, క్లీన్ బర్నింగ్, క్లీన్ ఫైర్, ఇంజిన్ లో క్లీన్ ఫైర్ చేస్తా ఉంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, చాలా అందరికి అర్థమయ్యే విధంగా. పూర్వం మనం అందరం పొయ్యిలు వెలిగిస్తా ఉంటాం ఇళ్లలో, పొయ్యిలు కట్టెలతోటి వెలిగించే పొయ్యిలు వెలిగిస్తాం. ఆ పొయ్యి మండనప్పుడు ఏమొస్తుంది, పొగ వస్తుంది. మన బండి పొగ వస్తుంది అంటే అర్థం ఏంటి, పొయ్యి మండట్లేదు. ఎస్, ఇది కూడా ఒక పొయ్యే తల్లి. సో ఈ పొయ్యి మండలేదు, ఈ పొయ్యి మండకపోవడం వల్లే ఇక్కడ పొగ వస్తా ఉంది. ఇప్పుడు దీన్ని మండించాం. ఎలాగా, ఈ చిన్న కార్బన్ యాంటీడాట్ అనే టెక్నాలజీ తోటి ఈ పొయ్యిని బాగా మండించాం, పొగ తగ్గిపోయింది. వెరీ సింపుల్ ప్రాసెస్. ఇలాగే కార్ కూడా చేయొచ్చు అంటున్నారు కదా, కార్ కి అయితే ఎలా చేయొచ్చు ఇంజెక్షన్? ఈసారి నేను చేస్తాను, మీ చేత నేను చేయిస్తాను. వెరీ ఈజీ ప్రాసెస్, ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు కూడా. సో దాన్ని మనం ఇప్పుడే చూడబోతున్నాం. మారుతి సుజుకి వెహికల్ రిడ్జ్ అండి. ఇది 1200 cc ఉంటుంది. ఈ వాహనానికి మనం ఇప్పుడు చెక్ చేసే కన్నా ముందలగా ఎంత మైలేజ్ వస్తుంది అనేది, ఎంత కిలోమీటర్ ఇప్పుడు తిరిగింది అనేది, అండ్ ఇది ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తుందో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో దాని తర్వాత మనం ఇంజెక్షన్ తయారు చేద్దాం. ఇప్పటికి ఈ వాహనం 3,01,037 కిలోమీటర్లు తిరగటం అనేది మనం చాలా క్లియర్ గా అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఈ వాహనం 3 లక్షల కిలోమీటర్ల తర్వాత వెహికల్ యొక్క కండిషన్ ఎలా ఉందనేది, మనం ఎలాంటి స్మోక్ రిలీజ్ చేస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. సో స్టార్ట్ చేయండి. సో 3 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ యొక్క వాహనం రిలీజ్ చేస్తున్న కార్బన్ పర్సంటేజ్, వెహికల్ యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా మనం పెంచే విధానాన్ని మనం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం లోడ్ చేస్తున్నప్పుడు కూడా దానిలో చాలా పార్టికల్స్, కొన్ని ల్యాక్స్ ఆఫ్ పార్టికల్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే ఆ నానో పార్టికల్స్ అన్నీ కూడా వాస్తవంగా మనం వాటర్ని ఇలా ప్రెజరైజ్ చేస్తే ఇన్ని రకాల పార్టికల్స్ కనిపించవు. దీంట్లో ఉండే నానో సైన్స్, నానో రోబోటిక్ సైన్స్ అంటారు దీన్ని. ఆ సైన్స్ ప్రకారం మాత్రమే ఈ పార్టికల్స్ ఇన్ని రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఒక్కసారి మనం లాగేస్తే కొన్ని లక్షల కోట్ల పార్టికల్స్. అండ్ అప్ టు ఇది ఇంకొక 30,000 కిలోమీటర్ల వరకు ఈ వాహనం పనిచేయాలి అంటే ఆ వాల్యూస్ అన్ని కూడా దీనికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ అవసరాన్ని బేస్ చేసుకొని మనం ఈ నానో పార్టికల్ సైన్స్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది నానో రోబోటిక్ సైన్స్ అంటారండి దీన్ని మనం డిజైన్ చేసిన తర్వాత అన్ని రకాల వాహనాలకి కూడా ఇది ఒకటే సిమిలర్ కండిషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మనం ఏవియేషన్ లాంటి గొప్ప పెద్ద ఇంజిన్స్ లో కూడా, భారీ ఇంజిన్స్ లో కూడా మనం వాడటం జరుగుతుంది. దీనిలో ఉన్న గొప్ప లక్షణం అనేది నేను మీకు చూపించబోతున్నాను. మనకి ఇక్కడ కార్బన్ పడింది. ఈ కార్బన్ మనం ఎలా తుడిచివేసినా కానీ ఇది పోని పరిస్థితే ఉంటుంది. నల్లటి మరకలు కేవలం సబ్బు లాంటి మెటీరియల్స్ పెడితేనే పోతాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా శుభ్రత అనేది చాలా గొప్పగా పాటిస్తున్నారు. ఆ శుభ్రతలో భాగంగా మనం ఇక్కడ ఈ లిక్విడ్ ని ఒకసారి నేను అప్లై చేసేసేస్తే ఎక్కడా కూడా నా చేతికి ఆటోమేటిక్ గా అది క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక చిన్న టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేస్తే నీట్ గా క్లీన్ అయిపోతుంది. మీరు ఆ ఇంజెక్షన్ ని ఇక్కడ చేయాలి. ఎస్ స్లోగా అప్లై చేయాలి. 10 to 15 మినిట్స్ ఇలా స్లోగా అప్లై చేస్తూ ఉండాలి. మనం బిఫోర్ ఇంజిన్ యొక్క నాయిస్ ను కూడా చాలా క్లియర్ గా గమనించవచ్చు. ఇంజిన్ నాయిస్ అనేది చాలా హైగా ఉంటుంది. వాస్తవంగా ఈ ఇంజెక్షన్ యాడ్ చేసిన తర్వాత ఇంజిన్ నాయిస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయే విధానాన్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంజిన్ యొక్క కంప్లీట్ డ్రెస్ లో మనం చాలా క్లియర్ గా ఇక్కడ చూసాము. ఇంజిన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క వాల్యూస్ ని మనం ఒకసారి ఇంజెక్షన్ ని తీసివేసాం. అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఈ పైప్ కి ఇక్కడ ఏమన్నా అవుతుందా, డ్యామేజ్ అవుతుందా అంటే ఒక చిన్న ఫ్లెక్సిబుల్ పైప్, అది ఎట్టి పరిస్థితుల్లో అది ఎటువంటి డ్యామేజ్ ని క్రియేట్ చేయదు. ఒకసారి మనం వెహికల్ ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్సలేటర్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఆటోమేటిక్ గా వెహికల్ యొక్క వాల్యూస్ అన్ని కూడా కంప్లీట్ గా తగ్గిపోయి మనకి చాలా తక్కువ పొల్యూషన్ తోటి, అంటే సుమారు 80% పొల్యూషన్ మనకి కంట్రోల్ అయిన వ్యవస్థని మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ పాత వాహనం సుమారు 3 లక్షల కిలోమీటర్ల పైచీలకు తిరిగిన ఈ పాత వాహనం నుంచి కేవలం 10 నిమిషాల్లో ఈ కార్బన్ యాంటీడాట్ చేసి ఇందాక రిలీజ్ చేసినంత దారుణమైన పొల్యూషన్ నుంచి ఫ్రీ ఆఫ్ వాల్యూస్ తోటి నేచర్ కనెక్టివిటీకి ఎటువంటి పొల్యూషన్ లేని ఒక కొత్త వాహనాన్ని, ఇంజిన్ ని కొత్తదనంగా మనం తయారు చేసి కేవలం 10 నిమిషాల్లో అందించిన ఘనత ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ కి మాత్రమే చెందుతుంది. ఇది ప్రతి ఒక్క వాహనదారుడు కనుక తీసుకున్నట్లయితే మీ వాహనానికి మీరు అనవసరంగా పెట్టే మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని చాలా వాల్యుబుల్స్ మీరు పొందవచ్చని ఆశిస్తున్నాను. సుందరం కంపెనీ నుంచి తయారవుతున్నటువంటి వాటర్ కార్ లో ఎలాంటి న్యూ ఫీచర్స్, ఇప్పటి వరకు ఎక్కడ లేని లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ ఎలాంటివి ఉన్నాయో ఒకసారి చెప్పండి మాకు. ఎస్, సో ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటంటే ఒక గొప్ప విధానంతో మనం ట్రై చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఆటోమొబైల్ ఇంజిన్ అనేది మనతోటి కమ్యూనికేట్ చేయట్లేదు. అవసరమైతే ఎక్సిలేటర్ ఇవ్వటం, లేదంటే బ్రేక్ కొట్టడం, లేదంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయటమే కానీ అదర్ దాన్ వేరే కొత్త విషయాలు అనేవి వెహికల్ మనతోటి కంపాటబిలిటీ సర్వీస్ అనేది చేయట్లేదు. బట్ ఒక ఏవియేషన్ తోటి కనుక మనం పోల్చుకున్నట్లయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇంకా వెనకున్నది అనేది మనకి చెప్పకనే చెప్తున్న సిద్ధాంతం. అదే ఫీచర్స్ ని మనం ఈ యొక్క కార్లో, వాటర్ కార్లో, నెక్స్ట్ మనం తయారు చేయబోయే వాటర్ కార్లో మనం డెవలప్ చేసాం. అవి ఎలాంటివి అంటే ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయగానే వెహికల్ యొక్క వాల్యూస్ మనకు చెప్పేస్తుంది అనమాట. నేను పలానా వెహికల్ని, నా యొక్క సీసీ ఇలా ఉంది,
దీని యొక్క వాల్యూస్ ఇంత స్పీడ్ తోటి నేను డ్రైవ్ చేయగలను, ఈ రోడ్స్ కండిషన్ బట్టి నా వాల్యూస్ ఇలా నేను తీసుకువెళ్ళగలను అనేది డెస్టినీని తీసుకెళ్తుంది. అండ్ ఆటో డెస్టినీ అనమాట. అంటే ఎక్కడికైతే మనం వెళ్ళాలి అని అనుకుంటున్నామో ఆటోమేటిక్గా అది డ్రైవ్ చేస్తూ వితౌట్ డ్రైవర్ లెస్లో డైరెక్ట్గానే అది డ్రైవ్ చేసి తీసుకువెళ్తా ఉంది. రెండోది కమాండ్స్ ఇచ్చేటప్పుడు వెహికల్ యొక్క సీసీని బట్టి నేను ఇంకా ఈ కిలోమీటర్కి ఇన్ని కిలోమీటర్లు నేను వెళ్ళాలి అని ఒకసారి ఫీడ్ చేసేసి వదిలేసేస్తే నేరుగా ఆ డెస్టినీని తీసుకెళ్తా ఉంది. అండ్ ఫ్యూయల్ ఏదైతే అయిపోతా ఉందో ఫ్యూయల్ అయిపోయింది అనే దాన్ని చాలా క్లియర్గా వాయిస్లో ఇంకొక 100 కిలోమీటర్లకు మాత్రమే మన ఫ్యూయల్ వస్తుంది, ఇంకొక 200 కిలోమీటర్లకు ఫ్యూయల్ వస్తుందని ఫ్యూయల్ మనం టాప్అప్ చేయించిన దగ్గర నుంచి ఫ్యూయల్ అయిపోయే వరకు కూడా ఎవ్రీ అవర్ కూడా అవర్ టు అవర్ మనకి చాలా క్లియర్గా తెలియజేస్తుంది. అండ్ దాంతోపాటు ఏదైనా వెహికల్లో వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఇప్పటి వరకు కూడా ఈ ప్రాబ్లం ఏంటి అనేది మనం మెకానికల్గా వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా వెహికల్ మనం ఈ యొక్క ప్రాబ్లం నాలో రైజ్ అయ్యింది, నన్ను సాల్వ్ చేయండి అని చెప్పేసి క్లియర్గా మనకి డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది. ఓకే అండి, యాక్చువల్గా నేను ఇందాక మీ ఫ్రెండ్ చెప్పారు నాకు మీ మదర్ కున్న ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమే అసలు ఈ రీసెర్చ్ మొత్తానికి కారణం అని చెప్పి ఆయన నాతో చెప్పారు. ఏంటండి అసలు? ఖచ్చితంగా అండి. అంటే మా మదర్కి 2002లో బోన్ మ్యారో క్యాన్సర్ వచ్చిందండి. మల్టిపుల్ మైలోమా అంటారు అది. ఆ క్యాన్సర్ రావడానికి గల రీజన్ ఏంటని మేము రీసెర్చ్ చేస్తే పొల్యూషన్ ఈజ్ ద మెయిన్ కాజ్ అని తెలిసింది. కాలుష్యం పర్యావరణంలో మా అమ్మగారు ఇంట్లో ఉండి వంట చేసి మాకు ఆహారం పెట్టే ఆమె ఎప్పుడు బయటికి వెళ్ళేది కాదు, వెళ్ళేది బయటకు అంతా మేము మాకు రావాల్సిన క్యాన్సర్ ఆమెకి ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ చేస్తే ఇది 18 years బ్యాక్ హిస్టరీ, 2002లో జరిగిన సంఘటన ఇది. సో అప్పుడు మేము డాక్టర్స్ని కానీ ఎవరినైనా క్వశ్చన్ చేస్తే సరైన సమాధానం ఎక్కడ మాకు లభించలేదు. సో డాక్టర్స్ చెప్పిన మీరు రీసెర్చ్ చేసి ఈ పొల్యూషన్ ఎలా తగ్గించాలి మా వంతు కృషిగా ఈ నేచర్కి నేనేమి ఇవ్వగలను. అందరూ పొద్దున్న లేచినే ఆలోచిస్తుంది ఏంటంటే నాకు తల్లిదండ్రులు ఇవ్వలేదు, నాకు నేచర్ ఇవ్వలేదు, నాకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, ప్రభుత్వం చేయలేదు, ఇన్ని రకాలుగా చెప్తా ఉంటారు. కాంప్లికేటెడ్ ఆన్సర్స్ ఎక్కువ చేస్తారు. బట్ ఇవన్నీ నీకు ఇచ్చే కన్నా ముందరగా నువ్వు సమాజానికి ఏమిచ్చావు, నువ్వు నేచర్కి ఏమిచ్చావు, నువ్వు తల్లిదండ్రులకి ఏమిచ్చావు, నువ్వు బిడ్డలకి ఏమిచ్చావు, ఇది క్వశ్చన్ చేస్తే దెర్ ఈజ్ నో ఆన్సర్స్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మా ఓన్ కంపెనీస్ నుంచి మాకు తయారు చేయబడ్డాయి. సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ LLP అనేది మా కంపెనీ నేము. ఈ కంపెనీ నుంచి మేము సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీతో నడిచే వాటర్ కార్ని తయారు చేయడం జరిగింది. అండ్ వాటర్తో పాటు వాటర్ ఎలిమెంట్స్ని నానో రోబోటిక్ సైన్స్ రూపంలో తయారు చేసిన ఎలిమెంట్స్ని బైక్ కనుక ఒక చిన్న కార్బన్ యాంటీడాట్ తోటి చేసినట్లయితే వెహికల్ వాల్యూస్ పెరిగే విధంగా కార్బన్ యాంటీడాట్ అనేది వెహికల్ని క్లీన్ చేస్తూ కార్బన్ క్లీనింగ్ అండ్ కంట్రోలింగ్ సర్వీసెస్లో వచ్చే ఒక కార్బన్ యాంటీడాట్ అనే ఇంజెక్షన్ మనం తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఒక వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. www.sundarhealthyworld.com అనే మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ అన్ని డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అక్రాస్ ద వరల్డ్ ఎక్కడికైనా సరే మేము ఈ ప్రోడక్ట్స్ని అందుబాటులోకి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. దాంతోపాటు మా కంపెనీకి ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి కూడా మంచి మన్ననలు పొందున్నాం. పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు మేము ఏదైతే డెవలప్ చేసామో వాటికి పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు నుంచి పర్మిషన్స్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు చాలా క్లియర్గా చెప్పింది వెహికల్లో ఆక్సిజన్ వాల్యూస్ పెరుగుతున్నాయి, వెహికల్ యొక్క కండిషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనేది మనకి క్లియర్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది. అదే దుబాయ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి కూడా మనకి సర్టిఫికేషన్స్ కలిగి ఉన్నాం. మా నెంబర్ 9492828882. ఈ నెంబర్ తోటి డైరెక్ట్గా మా వెబ్సైట్లో కూడా లాగిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఈమెయిల్ కూడా sundarhealthyworld.com అనే ఒక వెబ్సైట్లో డైరెక్ట్గా మాకు ఈమెయిల్ సౌకర్యం ఉంది. సో డైరెక్ట్గా ఆ యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కాంటాక్ట్ చేయవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు డెఫినెట్ గా మీ ప్రొడక్ట్స్ రాబోయే రోజుల్లో మరింత ప్రాచుర్యంలోకి రావాలి. అలాగే అందరికీ ముఖ్యంగా ప్రకృతికి రాబోయే తరాలకు కూడా మీరు ఎంతో హెల్ప్ చేయాలి, చేసిన వారు అవుతారు డెఫినెట్ గా మీ గనక సక్సెస్ అయితే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మా విషయం ఏంటంటే భారతదేశంలో 90 కోట్ల వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ అన్ని రిలీజ్ చేసే పొల్యూషన్స్ టన్స్ ఆఫ్ పొల్యూషన్ పెరిగిపోయి రోజు రోజుకి కూడా పర్యావరణం అంతా కూడా కాలుష్యమైన హితమైపోయి కాలుష్యంతో చాలా దారుణంగా దెబ్బతింటుంది. ఈ పర్యావరణాన్ని కాలుష్య రహితం చెయ్యాలి అంటే దేర్ ఇస్ నో సొల్యూషన్. ఈ 90 కోట్ల వెహికల్స్ నుంచి ఇప్పుడు మేము చేసిన ఈ టెక్నాలజీ లాగా ప్రతి వెహికల్కి చేయించినట్లయితే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవడం వల్ల రైతు చిటికేస్తే వర్షం పడుతుంది, రైతు ధనాగారాన్ని పండించగలుగుతాడు, దేశంలో రైతు చావులు ఉండవు. ఇదే నేను ఈ దేశానికి ఇచ్చే ఒక పెద్ద గొప్ప గిఫ్ట్, వాల్యుబుల్ గిఫ్ట్. నా వంతు పరంగా, నా వంతుగా, ఒక భారతీయుడిగా, ఒక తెలుగువాడిగా, నా వంతు కృషిగా నేను ఈ సమాజానికి ఇస్తున్న ఒక గొప్ప గిఫ్ట్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని అందుకే వాడుకలోకి తీసుకొచ్చుకొని వినియోగించుకోగలిగినట్లయితే అందరికీ చాలా అద్భుతమైన ఫలితాలని పొందుతారని ఆశిస్తూ మీ అందరికీ ఈ డెమోని నేను లైవ్ లో తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కోఆపరేట్ చేసిన ఎస్టీవీ ప్రేక్షకులందరికీ, యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ.